జలీల్ ఖాన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకయ్య గారికి, ఇంజనీరింగ్ కార్మిక జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి, ఈ యొక్క సంఘం కార్యదర్శి జయ గారికి, అదేవిధంగా మున్సిపల్ కార్మిక అధ్యక్ష కార్యదర్శి బాబు గారికి, ముకుంద గారికి, కేశవ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా సిఐటి మండల కమిటీ తరఫున ముందుగా మీ అందరికి కూడా వీపులు వాటి వందనాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా మన యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని, ఈ యొక్క సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అనేక రకాల సమస్యలతో కూడుకొని మనం ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా కొనసాగుతున్నామంటే మన యొక్క జీవితాలు కానీ, మన యొక్క ఉద్యోగ భద్రత కానీ ఎక్కడ కూడా లేనట్లుగా ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి కాకుండా, ఆఫ్ కాస్ట్ పద్ధతి కాకుండా మనల్ని కూడా రెగ్యులర్గా చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో మనం వినతి పత్రాలు సమర్పిస్తున్న, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా ఎక్కడ కూడా చలనం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహారం చేస్తున్నాయి. అధికారంలోకి రాకముందు మాత్రం మనకు అన్ని రకాలుగా మా ప్రభుత్వాలు మీకు చేదోడు వాదాడుకుంటాయి, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం, కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేస్తాం, అందరినీ కూడా రెగ్యులర్గా చేస్తామని చెప్పి, మీ జీత భత్యాలు పెంచుతామని చెప్పి అనేక రకమైన వాగ్దానాలు చేస్తారు. నిజంగానే ఆ వాగ్దానాలు నమ్మి ఈరోజు నా ప్రభుత్వం మనకు సరిగా చేయలేదు, రాబోయే కాలంలో వచ్చే వేరే ప్రభుత్వమైన మన యొక్క స్థితిగతులు మార్చుతాదనే ఒక నమ్మకంతో, ఆశతో ఆ యొక్క ప్రభుత్వాలకు మనం ఓటేసి వారిని గద్దెనెక్కిస్తాం. సామెత ఉంది, నీ ఎడం చేతి నా పుర చేయి పెడతానన్నట్లుగా. ఎడం చేయండి అదే, పుర చేయండి అని తెలుసు మనకు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆయన ఎడం చేయండి అది పుర చేయనట్లు మాట్లాడతారు. అందుకని ఆ విధంగా మనం మోసపోతూ వారిని మేము గద్దెనెక్కిస్తున్నాం. వారు గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళు కేవలం నెల రోజులు 15 రోజులు తిరిగి మన యొక్క ఓట్లని దండుకొని వారు అధికారాన్ని చేపట్టిన తర్వాత ఏరు దాటినాక వెళ్ళిన ఏరు దాడక ముందు బోడని అన్నట్లుగా వారు అనేక రకాలుగా ఈరోజు వ్యవహారం చేస్తున్నారు. అందుకని ఇటువంటి విధానాలు మార్చుకోవాలని చెప్పి మన యొక్క సిఐటి రాష్ట్ర కమిటీ ఏదైతే ఉద్యోగులకు అవసరమో ఉద్యోగ భద్రత, జీత భత్యాలు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరైనా ఒకవేళ మీరు రెగ్యులర్ చేయలేకపోయినా కనీసం సమాన పనికి సమానం వేతనం ఇవ్వండి అని చెప్పి. అంటే ఈరోజు మనతో పాటు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కావచ్చు, లేదా కాలువలు నూకే వాళ్ళు కావచ్చు, ఇతరత్ర పనులు చేసే వాళ్ళు కావచ్చు, వారికి ఏదైతే రెగ్యులర్ చేసి జీత భత్యాలు వస్తాయో అదే విధంగానే మనకు కూడా ఆ జీత భత్యాలు వర్తింప చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పుని చెవులు వేసుకోకుండా పెడచెవిని పెట్టింది. అందుకని ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 36 ఇచ్చింది, ఆ 36 అమలు చేయలేదు. ఆ జీవో నెంబర్ 36 ప్రకారంగా వేతనాలు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వారు చెప్పిన మాటలే మనం అడిగేది. మనం గొంతెమ్మ కోరిక కోరలా, లేదా మనకు మనులేని మాణిక్యాలేని మనం కోరడంలే. కేవలం మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చినారో, ఏదైతే సిఐటికు మీరు వాగ్దానం చేస్తున్నారో అటువంటి వాగ్దానాలు అమలు చేయండి, వాటిని నెరవేర్చండి అని చెప్పి మనం ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కానీ మనం ఆందోళన కార్యక్రమం చేస్తే అది తప్పు పడుతున్నారు. వీరికి ఏమి పని పాట లేదు, పల్లాపు జెండాలు ఎత్తుకొని వస్తుంటారు. మన పని పాట లేక రాలే, మనకి ఉద్యోగ భద్రత కానీ, మన జీత భత్యాలు కానీ, మన జీవిత అవసరాలు కానీ తీర్చాలని చెప్తున్నాం. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఆకాశాన్ని అంటున్నాయో ఆ విధంగా మన జీత భత్యాలు పెంచుతున్నారా అని మనం అడుగుతున్నాం. ఈరోజు ఏ కుటుంబమైనా సరే కనీసం 26,000 రూపాయలు రాకుండా ఏ కుటుంబం కూడా సరిగా నడవదు. కానీ కనీసం ఈరోజు మనం చెప్పే మాట కనీస వేతనం. కనీసం అంటే మన పెద్దలు చెప్తుంటారు, కనీసం ఆయన పోయేటప్పుడు మంచినీరు పోయినా, గొంతులో తులసి నీరు పోయినా ఆయన ప్రాణం పోతుంది అంటుంటారు. అటువంటి డిమాండ్ కనీసం అనే మాట. మనమేమో కనీసం అంటే ఏదో మనకేదో పెద్దగా లక్ష్యాలు చేస్తాంటాం అనుకుంటున్నాం. కనీసం అంటే చివరి స్థాయిలో ఆశ ఏదైతే ఉందో అంటే కనీసం తులసి నీళ్ళు పోయండి ఆయన ప్రాణం పోతుందని చెప్తుంటారు ఏమైనా పెద్దలు. అటువంటి డిమాండ్ ఇది కనీసం అనే మాట. మనం చెప్తున్న కనీసం వేతనం అమలు చేయండి అని చెప్తున్నాం. కనీసం సుప్రీంకోర్టు చెప్పినట్టు 26,000 రూపాయలు అమలు చేయండి అని చెప్తున్నాం. కానీ దాన్ని కూడా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు
చేత కావడం లేదు, చేతులు రావడం లేదు. లక్షల కోట్ల రూపాయలు అంబానీ ఆదాయానికి మాఫీ చేస్తున్నారు. నిజంగా రైతులు కానీ కార్మికులు కానీ అటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తే దేశమంతా సంక్షోభం వచ్చేస్తుందంట. కానీ అంబానీ ఆదాయానికి వేల కోట్లు లక్షల కోట్లు మాఫీ చేస్తే సంక్షోభం రాదు. కానీ కార్మికులకు జీతభత్యాలు పెంచాలంటే సంక్షోభం వస్తుందంట. ఎక్కడ సాధ్యమవుతుందప్ప? వాళ్ళేం కొల్ల కడుగుతారు అంటారు. మనం కొల్ల కడగలే. కేవలం కనీసం అనే మాట గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు. ఈ కనీసం అనే మాట ఎంత చివరి స్థాయో అటువంటి వేతనాలు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. అందుకని ఇప్పటికైనా సిఐటి డిమాండ్ చేస్తున్న కనీస వేతనం అమలు చేయాలని చెప్తున్నాం. అందుకని ఇప్పటికైనా దాన్ని అమలు చేయాలా. అదేవిధంగా రిస్క్ అలవెన్స్ అమలు చేయాలని చెప్తున్నాం. హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని చెప్తున్నాం. ఈరోజు ప్రతి నెల మనతో 300 రూపాయలు హెల్త్ అలవెన్స్ కోసం కటింగ్ అవుతున్నా కూడా కనీసం ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే కార్మికులందరూ కూడా ఆరోగ్యం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి ఇంత పెద్ద ధర్మవరంలో లేదు. అందుకని ఇప్పటికైనా ఈఎస్ఐ ఆసుపత్రి ధర్మవరం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమని ఇప్పటికైనా ఈఎస్ఐ హాస్పిటల్ అమలు చేయాలా. అదేవిధంగా మనకు రెగ్యులర్గా చేయాలా. ఆఫ్ కాస్ట్ లేకుండా పర్మనెంట్ చేయాలా. ఉద్యోగ భద్రత కల్పించాలా. 36 ప్రకారం జీవో ప్రకారం వేతనాలు అమలు చేయాలా. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. ఇవి మనం అడుగుతున్నది. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే మనమేమో ప్రభుత్వ ఉద్యోగం అంట. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈరోజు 2 లక్షలు 3 లక్షలు లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. 10,000 5,000 15,000 తీసుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఇది ఎక్కడి న్యాయం? అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే అందరు ఉద్యోగులేనా? కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం